చేశారు. ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ అందరికీ చెప్తున్నాను, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వనకాలనంటే మనకి గుణపాలు గొడ్డళ్ళు ఏం అవసరం లేదు. మన గొంతు చాలు, మన పోరాట ప్రతిమ చాలు. మనం ఒక్కసారి గొంతెత్తి అరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వణికి అక్కడే ఉండిపోవాలి తప్ప అడుగు బయట పెట్టడానికి కూడా ధైర్యం సరిపోకుండా మనం అందరం కూడా ఈ కసిది ముందుకు నడిపించాల్సినటువంటిది మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. దేశ చరిత్రలో ఎప్పుడు ఇంత దాడి జరగలేదు ఒక రాజకీయ పార్టీ మీద, అది కూడా ఇంత పెద్ద ఎత్తున దేశ స్థాయిలో ఒక చరిత్ర కలిగినటువంటి మహాయోధుడు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసే అంత ధైర్యం ఈరోజు వాళ్ళకుందా అని అడుగుతున్నాను. పిరికి పందల్లాగా దాడి చేశారు, దొంగచాటుకు వచ్చినట్టు ఎవరూ లేనప్పుడు దాడి చేశారు, పోలీసులు కాకి డ్రెస్ అడ్డం పెట్టుకొని దాడి చేశారు. అదే సవాలుంటే ఇప్పుడు రండి, మీరెవరు వస్తారో ఎంతమంది వస్తారో రండి. మా కార్యకర్తలకి కర్రిస్తే జెండా కట్టి ఎగరేయడం ఏ రకంగా తెలుసో అదే కర్రతో గోండాల తాలూకా భరతం పట్టడం కూడా తెలుసన్నది మేము నిరూపిస్తాం. కానీ మా నాయకుడు మాకు నేర్పినటువంటి సంస్కృతి అది కాదు. మాకు ఎప్పుడు సంస్కారవంతంగా ముందుకు వెళ్ళాలని, ప్రజాస్వామ్య విలువలకి కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆ నాయకుడు మాకు యువకులకందరికీ కూడా ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఓర్పు స్థానంతో ముందుకు వెళ్తున్నాం. మా ఓర్పుని కానీ మా స్థానాన్ని కానీ పక్కన పెట్టి మేము ఒక్కసారి ముందుకు వెళ్తే తట్టుకునే శక్తి మీకుందా అని వైఎస్ఆర్ పార్టీ నాయకులకి అందరికీ కూడా అడుగుతున్నాం. ఏం బీపీ వచ్చిందా? బీపీ కాదు, మా దగ్గర డాక్టర్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు. రేపు వచ్చిన తర్వాత మీకు బీపీ కాదు, మీకు షుగర్లు, హార్ట్ అటాక్లు, ఎక్కడ లేని జబ్బులన్నీ కూడా మీకు రేపు రాబోతున్నాయి. కాసుకోండి అనేది కూడా తెలియజేస్తున్నారు. ఏం ముఖ్యమంత్రి అండి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటున్నాడు ఆయన? దాడి చేసినటువంటి వ్యక్తులకి సమర్థించుకుంటున్నాడు. ఎక్కడైనా సరే ఉందా? ఒక ప్రజాస్వామ్య బద్ధంలో గౌరవమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక దాడి జరిగిన తర్వాత తన రాష్ట్రంలో తన ఇంటి పక్కన జరిగిన తర్వాత దాన్ని ఏ రకంగా సమర్థించుకుంటాడో ఒక్కసారి విఘ్నులైనటువంటి ప్రజలు ఆలోచించండి. ఆయనకి అదే ఈ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండుంటే చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి ఆయన క్షమాపణ చెప్పి మా కార్యకర్తలు చేసినా సరే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానంటే నీ గౌరవం 10 అంతలు పెరిగేది. కానీ నువ్వేం చేశావు? ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే మా వాళ్ళకి బీపీ వస్తుందనట. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాయని నీకు బీపీ వస్తుంది? మా నాయకుడి కన్నప్పుడు లేదా అని నేను అడుగుతున్నా. ఎన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం కష్టపడినటువంటి వ్యక్తికి కొడాలి నాని గారు ఏమన్నారు, మీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఏమన్నారు, ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఉన్నారు. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు మాట్లాడింది వేదాలా? మీరు మాట్లాడింది మంత్రాలా? మీరు ఏమైనా గొప్ప విషయాలు మాట్లాడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పచ్చి బూతులు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. మంత్రులందరూ కూడా వాళ్ళ తాలూకా తిట్టులు జగన్మోహన్ రెడ్డి గారికి వినబడట్లేదా అని మనం అందరం అడగాలి. ఎందుకనంటే మనం అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి? తిట్టామని చెప్పి ఈరోజు అంటున్నారు. మనం సూటిగా ఒకటే అడిగాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా తయారు చేస్తుంటే కళ్ళు చెవులు అన్ని మూసుకొని కూర్చున్నారా టీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాం.